కేసీఆర్ గారితో ఆయనకు ఒక మేనల్లుడిగానే కాక కేసీఆర్ గారికి ఆయన మీద ఒక పితృవాత్సల్యం ఉంటుంది ఎప్పుడు కూడా హరీష్ రావు గారి పట్ల. అండ్ హరీష్ రావు గారి ప్రతిభా సామర్థ్యాల పట్ల చాలా స్పష్టమైన అంచనా ఉంది హరీష్ రావు గారి. పార్టీకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మీద కూడా చాలా గౌరవం ఉంది. పార్టీ మూల స్తంభాల్లో హరీష్ రావు గారు ఒకరు అనేది నిస్సందేహమైన అంశం, నిర్వివాదమైన అంశం. ఇవాళకి అంటే ఉద్యమ కాలంలో అయినా ఆయన ఒక ప్రధాన స్తంభంగా నిలబడి ఉన్నాడు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆయనకు చాలా కీలకమైన శాఖలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి ఆయనకు అప్పగించిన లక్ష్యాల్ని ఆయన సాధించడం జరిగింది. ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఆయన చాలా కీలకమైన పాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. చాలా అద్భుతమైన పోరాటశీలాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక పక్క కేటీఆర్, రెండో పక్క హరీష్ రావు. ఇద్దరు కూడా నిజంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్నారు ఇద్దరు కూడా. కనుక అది ఆ స్పిరిట్ లో ఏం తేడా లేకుండా అది కొనసాగుతూ వస్తున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు ఉండేటువంటి ప్రాధాన్యత, కేటీఆర్ గారి పర్యటనలు, కేటీఆర్ గారి ప్రత్యేక సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు మొదటి నుంచి ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్. ఆయన పదవితో కూడా నిమిత్తం లేదు. మీకు కాంగ్రెస్ లో ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. ఆయన ఒక దశలో ప్రెసిడెంట్ గా లేరు, మంత్రిగాను లేరు. కానీ ప్రణబ్ ముఖర్జీ పాత్రను మనం తక్కువ చేయలేం. కాంగ్రెస్ లో ఆయన పదవి ఉన్నా లేకున్నా ఒక డెసిసివ్ ఫ్యాక్టర్ గా ఉంటాడు ఆయన. హరీష్ రావు గారు కూడా ఎప్పుడు అంతే. ఒక కోర్ కమిటీలో ఆయన భాగం, నిర్ణయాత్మకమైనటువంటి పాత్రే ఆయనది కేసీఆర్ గారి టీంలో. అది కొనసాగుతూనే ఉంది. అయితే ఒకసారి ఒక విషయం మీద ఇద్దరు స్పందించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదేమన్నా ఒక స్పర్ధన, పోటీయా, ఇద్దరేమన్నా ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారా, ఇట్లాంటి ఊహాగానాలు బయట చెలరేగడానికి కొంత అవకాశం వచ్చింది. కానీ నిజానికి అటువంటి వాతావరణం ఏం లేదు. వాళ్ళ మధ్య చాలా సుహృద్భావ సంబంధం ఉంది, సౌహార్ద సంబంధం ఉంది, అనుబంధం ఉంది. తర్వాత ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది, కోఆపరేషన్ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. ఇద్దరి మధ్య భావమరుదుల మధ్య ఈ రెండూ ఉన్నాయి. ఇద్దరికి ఉద్యమం ఇచ్చిన స్పిరిట్ ఉంది, పార్టీ పట్ల పూర్తి కమిట్మెంట్ ఉంది, చాలా నిబద్ధత ఉంది ఇద్దరికి కూడా. వాళ్ళు ఏ కోశాన కూడా వెంట్రుక వాసి ఆ అపకారం పార్టీకి జరుగుతుందన్నా కానీ ఆ వైపు వాళ్ళు అడుగులు వేయరు. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు పదవి ఉన్నా లేకున్నా హరీష్ రావుకు డెఫినెట్ గా ఈజ్ అది ఉంటుందని. కానీ అంటే ఇప్పుడు ఈ చర్చ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 22, 23 ప్రాంతాల్లో ప్లీనరీకి సంబంధించి హరీష్ రావు సజెస్ట్ చేసిన ప్రాంతాన్ని కేసీఆర్ కు నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఆయన ఆల్టర్నేటివ్ చూడడం వల్ల కొంత అలిగారు హరీష్ రావు అని చెప్పి. ఆ తర్వాత 20 days కంటిన్యూ అయింది. మొన్న 13వ తేదీ బహుశా ఆ స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చింది మళ్ళీ. అంటే ఇంతకుముందు కూడా అన్నారు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తా అని, కానీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత అనడం ఇది ఫస్ట్ టైం. అంటే మనం సందర్భాలని విడివిడిగా చూడొచ్చు. ఉద్యమం ఒక సందర్భం, అధికారం వచ్చిన సందర్భం, తర్వాత వేళ ప్రతిపక్షం, ఈ సందర్భాన్ని మనం విడిగా చూడొచ్చు. కానీ హరీష్ రావు గారు అలా ఏం చూడలేదు. ఆయన ఒకే స్టాండ్ తో ఉన్నారు. ఆయనలో ఎప్పుడు తేడా రాలేదు. ఆయనకు ఒక దశలో మంత్రి పదవి లేదు. మంత్రి పదవి లేని రోజైనా ఆయన ఇదే మాట చెప్పాడు. ఆయన కొంత ఆలస్యమైంది మంత్రి పదవి ఇవ్వడం. తిరిగి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన అదే మాట చెప్పాడు. ఆయన స్టాండ్ లో ఎప్పుడు తేడా లేదు. మీరన్నట్టు ఆయన ఏదో స్థలం చూశారు, ఆ స్థలం నచ్చలేదు, ఆయన కాస్త గట్టిగా ఏదో అన్నారు, ఈయన అలిగారు అన్నారు కదా.